అది ఐ డూ అగ్రీ ఏంటంటే మీరు అంటున్న కాంటెక్స్ట్కి దగ్గరగా ఈ మధ్యకాలంలో తీన్బిగా కారిడార్ దగ్గర అవతల నుంచి 8 గ్రామాల హిందువులు వచ్చి వాళ్ళు నినాదాలు చేస్తుంటే హౌ ఇట్ వాజ్ పోర్ట్రైడ్ ఇన్ వెస్ట్రన్ మీడియా యాజ్ వెల్ ద మీడియా విత్ ఇన్ ఇండియా సపోర్టింగ్ బ్యాకప్ ఉన్న చైనా బ్యాకప్ ఉన్న మీడియా సంస్థలు ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు, తిరగబడుతున్నారు బంగ్లాదేశీ చొరబాటుదారులు మన బిఎస్ఎఫ్ మీద. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు వచ్చి నినాదాలు చేస్తున్నది ఏంటి, ఒకసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి. మేము కలిసిపోతాం, 8 గ్రామాల్లో ఉన్నాం, మేము హిందువులం, బ్రిటిష్ వాళ్ళు సర్వే చేసినప్పుడు ఇక్కడ మెర్జవ్వాలని చెప్పిన దాని మీద ఎలాంటి నెరేటివ్ బిల్డింగ్ జరుగుతున్నా యాజ్ యు రైట్లీ సెడ్ మనం ప్రాపర్గా దాన్ని కౌంటర్ చేయలేకపోయామనేది వాస్తవం. అదృష్టవశాత్తు సోషల్ మీడియా ఉండటం వల్ల అక్కడ జరుగుతున్న వాస్తవం ఏంటనేది ఎంతో కొంత మేరకు ఇంటలెక్చువల్ లెవెల్లో తెలుసుకోగలుగుతున్నాం. బట్ ఇట్ హ్యాస్ టు బి ప్రాపర్లీ డిసెమినేటెడ్ టు ది కామన్ పబ్లిక్. నెరేటివ్ బిల్డింగ్లో మనం వెనకబడి ఉన్నాం. యువర్ రైట్ 100%. అసలు అంటే చెప్పాలంటే మోదీ గారి గవర్నమెంట్లో ఎన్ని ప్లస్లైనా ఉండనివ్వండి, అవి జనాల దగ్గరికి వెళ్ళకపోతే ఆయన ఎంత చేసినా అది వృధానే. సో అది ఏదైతే జనాల్లోకి వెళ్ళాలో అక్కడే ప్రభుత్వం విఫలమైపోతుంది. ఇప్పుడు నిజానికి ఆపరేషన్ సింధూర్ అసలు చెప్పాలంటే మనం చూసుకున్నాం, రష్యా 4 years నుంచి స్ట్రక్ అయి ఉంది, ఇజ్రాయెల్ స్ట్రక్ అయి ఉంది, ఇరాన్ యుఎస్ వారు ఎలా స్ట్రక్ అయి ఉన్నాయో. బట్ మనం జస్ట్ విత్ ఇన్ 4 days మనం ఒక దాడి చేసేసి మనం రిటర్న్ వచ్చాం, మన ఎకానమీని మనం రివైవ్ చేసుకోగలిగాం. ఇది నిజానికి మిలిటరీలీ ఎంత హ్యూజ్ సక్సెసే కాకుండా వేరే కంట్రీస్కి ఒక ప్రెసిడెంట్ సెట్ చేసాం, కానీ మనం దాన్ని చెప్పుకోలేకపోయాం. బికాస్ మన నరేటివ్ మన నరేటివ్లో మనం ఇన్వెస్ట్ చేయలేదు, వాట్ ఎవర్ రీజన్స్. సో దీన్ని అఫ్ కోర్స్ ఆ దేశాల నేతలకి, ఆ దేశాల ఆర్మ్డ్ ఫోర్సెస్కి తెలిసి ఉండొచ్చు, వాళ్ళు తీసుకోవచ్చు, బట్ జనాలకి తెలియదు. సో ఇప్పుడు ఎంత లేదన్నా ఆపరేషన్ సింధూర్ తర్వాత మనం బ్రహ్మోస్ అమ్ముతున్నాం. అర్మేనియా ఆకాష్ మిసైల్స్ ని పరేడ్ లో పెట్టింది, వాళ్ళకి ఇండిపెండెన్స్ డేనో ఏదో జరిగితే దాంట్లో పెట్టుకున్నారు. ఎస్, వాళ్ళు పరేడ్ లో చూపించారు. అంటే మనం ఏవైతే మనం వాడామో, వియత్నాంకి బ్రహ్మోస్, ఇండోనేషియాతో కూడా మనం చర్చలు జరుపుతున్నాం. సో ఏవైతే మనం ఆపరేషన్ సింధూర్ లో వాడామో మనం వాటిని అమ్ముతున్నాం, వాళ్ళు కొంటున్నారు, వాళ్ళవి ప్రదర్శిస్తున్నారు. కానీ అదే ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ వాడినవి ఏ దేశాలు కొన్నాయి? ఎవరు కొనలేదు. సో దీన్ని బట్టి వాస్తవికంగా చూసుకుంటే ఎవరిది అప్పర్ హ్యాండ్ వచ్చింది, ఎవరు గెలిచారో అది సింబాలికల్లీ మనం ఇప్పుడు చెప్తున్నాం. స్టిల్ నరేటివ్లీ వీఆర్ ఫెయిలింగ్, బట్ సింబాలికల్లీ ఒక మెసేజ్ ఎవరికైతే ఎంత మనం ఇవ్వగలంటే ఇప్పుడు మొహమాటాలు వదిలేయాలి. శాస్త్రం ప్రకారం వెళ్తే కుక్క పిల్లలు పడతాయి. శాస్త్రం కొన్ని సందర్భాల్లో పనిచేయదు, దట్ టు అట్ ద వార్ టైమ్స్. అది తెలిసిన వాడు ఒక్కడు అజిత్ దోవల్, అంటే ప్రధానమంత్రి తెలియదని కాదు. ప్రధానమంత్రికి ఏంటంటే ఉన్న కొన్ని విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ కొన్ని ఆయన ప్రోటోకాల్స్ పాటించాలి. ట్రూ, బట్ ప్రోటోకాల్స్ అవసరం లేని మీడియాని బిల్డ్ చేయగల సత్తా అజిత్ దోవల్ లాంటి వాళ్ళ దగ్గర ఉంది. హీ మస్ట్ బి గివెన్ ఫ్రీడమ్. ఆయన యాక్చువల్లీ మాట్లాడారు, యూఆర్ 100% రైట్. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆయనని ఎక్కడికో పిలిచారు చీఫ్ గెస్ట్ గా. పిలిస్తే ఆయన అన్నారు, నాకు ఒక్క దేశం చూపియండి మేము చేసినట్టు చేసింది, నేను మాట్లాడను దీని గురించి మళ్ళీ అన్నారు. ఆయన అన్నారు, నాకు చూపియండి, అందరూ ఇలా నెగిటివ్ గా చెప్తున్నారు ఆపరేషన్ సింధూర్ గురించి, షో మీ వన్ కంట్రీ విచ్ హాస్ అచీవ్డ్ వాట్ వీ హావ్ అచీవ్డ్ ఇన్ దిస్ షార్ట్ స్పాన్ అని. ప్రత్యేకించండి ఈ విషయంలో మీరు అన్న దాంట్లో ఇదేమి టాపిక్ నుంచి డివియేట్ అవడం కాదు. లెఫ్టిస్ట్ మీడియా బీయింగ్ ఫండెడ్ బై చైనా, ప్రధానమైన ఆంగ్ల దినపత్రికలు, డిజిటల్ మీడియా నెట్వర్క్స్, కొన్ని డీప్ స్టేట్తో ఉన్నవి ఈ విషయంలో కలిసిపోయి ఒక రాంగ్ నెరేటివ్ని చాలా బలంగా బిల్డ్ చేయగలిగినాయి. ఆపరేషన్ సింధూర్లో మనం ఫెయిల్ అయ్యాం. పదే ఆ ప్రజా హక్కుల సంఘాలు ఇలాంటివి ఉంటాయి, అర్బన్ నక్సల్ గ్రూప్స్, వీళ్ళ చేత మాట్లాడించి ఫెయిల్ అయ్యాను. బట్ అదే ఫెయిల్యూర్ కనుక జరిగి ఉంటే మరి ఈరోజు ఇప్పటిదాకా పాకిస్తాన్ ఎందుకు తోక ముడుచుకుని అడ్నే కూర్చుంది? ఎగ్జాక్ట్లీ. కానీ ఇప్పుడు మీరు ఇంత చదువుతారు కాబట్టి మీకు తెలుసు, నేను స్టడీ చేశాను కానీ నాకు తెలుసు, సామాన్య ప్రజలు, వార్తలు చూసే ప్రజలు ఇప్పుడు అల్ జజీరా, సిఎన్ఎన్, ఫ్రాన్స్ 24, ఏవైతే సో కాల్డ్ ఇంటర్నేషనల్ బిగ్ మీడియా హౌసెస్ ఉన్నాయో, ఇవి చదివిన వాళ్ళందరూ ఏం నమ్ముతారు? మనం ఓడిపోయామని నమ్ముతారు కదా. సో మనం అసలు ఇంకా టైం వచ్చింది, వీ హ్యావ్ టు ఇన్వెస్ట్. ఎంతసేపు ఎంఈఏ ఫ్యాక్ట్ చెక్ చేయడం, పిఐబి ఫ్యాక్ట్ చెక్ అని ఒక ఫ్యాక్ట్ ఇది ఫేక్ న్యూస్ అని పెట్టడం, అది వృధా ఇంకా. సో మనం ఓన్ నెరేటివ్ మనం బిల్డ్ చేయాలి. ఇంకా మీరు అన్నట్టుగా ఇందాక సోషల్ మీడియా వచ్చింది కాబట్టి కొద్ది గొప్ప ఇంకా మనకి అది సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసింది, లేకపోతే ఇట్ వుడ్ హావ్ బీన్ ఎ వెరీ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ ద గవర్నమెంట్. సో వాట్ సెడ్ అండ్ ఇంకా అంతిమంగా ప్రభుత్వం చేతిలోనే ఉంది, అది వాళ్ళే చేయాలి.
సరే, మళ్ళీ కమింగ్ టు అవర్ మెయిన్ టాపిక్ అండి. ఇప్పుడు ఈ సైప్రస్ అండ్ గ్రీస్ ఎస్ వీటితోటి మనం చేసుకుంటున్నా లేకపోతే చేసుకోబోతున్నా ఆల్రెడీ చేసుకున్న వ్యూహాత్మక ఒప్పందాలు ఏంటి? అంటే ఇప్పుడు మనం వియత్నాంది మనం మాట్లాడాం, ఇండోనేషియా చర్చలు ఉన్నాయని చెప్పాం, అండ్ మయన్మార్ ఎన్ఎస్ఏని కలవడం, రాష్ట్రపతితో మాట్లాడడం, ఇవన్నీ అధికారికంగా వచ్చినవి. విచిత్రం ఏంటంటే సైప్రస్ కన్ఫర్మ్ చేయలేదు, గ్రీస్ కన్ఫర్మ్ చేయలేదు, భారత్ కన్ఫర్మ్ చేయలేదు బ్రహ్మోస్ మనం ఇస్తున్నామని దేశాలకి. ఇది కన్ఫర్మ్ చేసింది టర్కీ. టర్కీలో ప్రభుత్వానికి ఎవరైతే అంటే ప్రభుత్వం నడిపే వాళ్ళ ఎకోసిస్టమ్ ఇంటలెక్చువల్స్ అని అంటారో వాళ్ళు, వాళ్ళ మీడియా హౌసెస్ వాళ్ళు కన్ఫర్మ్ చేస్తే భారత్ బ్రహ్మోస్ ఇస్తోందని. అండ్ టైమింగ్ కూడా ఏంటంటే ఒక రకంగా మనం చైనాని శత్రువుగా ఉన్న దేశాలకు ఇస్తున్నప్పుడు మనం ఇక్కడ కూడా ఇవ్వచ్చు కదా అనే సందేహం అందరికీ వస్తుంది. సో ఏంటంటే అది చాలా బలంగా వెళ్తోంది. అండ్ దానికి ఇంకొక కారణం ఏంటంటే ఇటీవల సైప్రస్ రాష్ట్రపతి భారత్ వచ్చారు. ఆయన ఐ థింక్ కిందటి వారమో ముందు వారము వచ్చినప్పుడు మనం దాన్ని స్ట్రాటజిక్ గా కూడా మనం ఇంకా స్ట్రెంథెన్ చేసుకున్నాం. ఐ థింక్ ఒక ఏడాది లోపల మన ప్రధానమంత్రి అక్కడికి వెళ్ళారు. ఎస్, కిందటేడాది ఈ లోపలే. ఎస్, ఆయన వెళ్ళారు, ఆయన అక్కడికి వెళ్ళారు, బార్డర్ కూడా అక్కడ చూపించారు అక్కడ రాష్ట్రపతి. దాని తర్వాత ఇప్పుడు ఆయన వచ్చారు, మనం దాని స్ట్రాటజిక్ డెవలప్మెంట్ అన్నో మనం ఏదో మనం రిలేషన్ ని పెంచుకున్నాం. సో దీంట్లో భాగంగా ఏంటంటే మనం బ్రహ్మోస్ ఇస్తున్నాము అని చెప్పి ఒక వార్తలు ఉన్నాయి సైప్రస్ కి. అండ్ గ్రీస్ కూడా మనం బ్రహ్మోస్ ఇస్తున్నామని వార్తలు ఉన్నాయి. దీంట్లో మెయిన్ ఈ ఇప్పుడు మనం వియత్నాంకి ఇస్తే ఆ సమస్య చైనాకి, సౌత్ చైనా సీలో చైనాది ప్రభావం తగ్గుతుంది. అలాగే సైప్రస్ కి గ్రీస్ కి గనక మనం బ్రహ్మోస్ ఇచ్చినట్టయితే మనం టర్కీని బలహీనపరిచినట్టు. ఎందుకంటే టర్కీ చాలా ఎక్కువగా శత్రువుగా చూసేది, ఆక్రమించుకోవాలని చూసేది, ప్రభావం తగ్గించాలని చూసే దేశాలు ఏంటి అంటే సైప్రస్ అండ్ గ్రీస్. రెండు దేశాలు ఆల్రెడీ సైప్రస్ అనేది కొంచెం ఆక్రమించుకున్నది, అది వదలట్లేదు. సైప్రస్ అది నాదేనని అంటుంది టర్కీ. సో ఇంకా దాన్ని ఎక్స్పాండ్ చేయాలని అనుకుంటుంది. మనం చూసుకుంటే కనుక సైప్రస్ ఇంకా గ్రీస్ తీర ప్రాంత దేశాలు మెడిటరేనియన్ సీలోకి వస్తాయి. ఆ మెడిటరేనియన్ సీలో ఏంటి అంటే ఇటీవల గ్యాస్ రిజర్వ్స్ చాలా బయటపడ్డాయి. అండ్ మన సీమెక్ ప్రపోజల్ కూడా టర్కీకి కంట్లో నలుసులాగా. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ అ పాయింట్. సో డౌన్ ద లైన్ 1 minute లో వస్తానండి అక్కడికి. సో అక్కడ గ్యాస్ రిజర్వ్స్ బయటపడ్డాయి మెడిటరేనియన్ సీలో. సో అక్కడ ఏంటి ఇప్పుడు గ్రీస్ కి, సైప్రస్ కి అండ్ ఇజ్రాయెల్ వీటికి ఎక్కువ అంటే వాళ్ళకి ఎక్కడైతే వాళ్ళ అండర్ లో ఉంటుందో, వాళ్ళ రైట్ లో ఉంటుందో ఎకనామిక్ జోన్ వాట్ ఎవర్, అక్కడ పడింది గ్యాస్ రిజర్వ్స్. సో టర్కీ ఏం చేయాలనుకుంటుంది, నాటికల్ మైల్స్ ఇంకా పెంచుకోవాలనుకుంటుంది. సో దట్ వీళ్ళది ఆక్యుపై చేసేసి ఆ ఆయిల్ రిజర్వ్స్ రావడమే కాకుండా ఆ గేట్ వే ఏదైతే ఉంటుందో దాన్ని కూడా దాని ఆధీనంలోకి తెచ్చుకోవాలనుకుంటుంది. ఒక స్టేట్ ఆఫ్ హార్మజ్ టోల్ పాయింట్ లాగా, టోల్ గేట్ లాగా చేద్దాం. యూఆర్ 100% రైట్. మీరు అన్నట్టుగా ఇందాక ఎందుకు అది ఆక్రమించుకోవాలనుకుంటుంది మెడిటరేనియన్ సీ అంటే మీరు అన్నట్టు బుల్సై ఐమెక్ కారిడార్. మోదీ గారు 2023 G20 సదస్సులో ఆయన మన దేశంలో నిర్వహించినప్పుడు ఐమెక్ కారిడార్ ప్రకటించినప్పటి నుంచి టర్కీ దీన్ని వ్యతిరేకిస్తోంది. ఎందుకంటే ఏదైతే యూరోప్ కి గేట్ వే ఉందో టర్కీ కూడా ఒక గేట్ వేనే. టర్కీ ప్రభావం తగ్గిపోతుంది. సరే చైనా BRI ని పక్కన పెట్టండి, అది ఇంకా చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కి ప్యారలల్ ఎక్సర్సైజ్. ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ 100%. సో చైనాది ఇంకా కంప్లీట్లీ పక్కన పెట్టేయచ్చు. ఆల్రెడీ ఇటలీ బయటకు వచ్చేసింది ఐమెక్ కోసం BRI నుంచి. టర్కీకి కూడా ప్రభావం తగ్గిపోతుంది. ఇన్ఫాక్ట్ టర్కీ దీన్ని వ్యతిరేకిస్తూ వస్తుంది. 2023లో ప్రకటించిన తర్వాత మేము దీన్ని వ్యతిరేకిస్తామని చెప్పి ఐమెక్ ని. సో ఇటీవల మోదీ గారు ఇటలీ కూడా వెళ్ళొచ్చారు. సో దాంట్లో మరి ఐమెక్ కూడా ఏమన్నా సంబంధించి జరుగుతూ ఉండుండొచ్చు. అండ్ బిహైండ్ ద సీన్స్ ఇటలీతోని మన దేశం వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు ఐమెక్ కి ఏం స్ట్రెంథెన్ చేయొచ్చు అని చెప్పి. ఇజ్రాయెల్ తోని దీని మీద చర్చలు జరుగుతూనే ఉన్నాయి.